హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రభావతి. మణిద్వీప వర్ణన పార్ట్ 2 చూశారు కదండి టైటిల్స్. నేను ఈ వీడియోలో ఉద్యాపన ఎలా ఇచ్చాననేది మీతో షేర్ చేసుకుంటానండి. ఉద్యాపన అనుకున్న రోజున బ్రహ్మ ముహూర్తంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అమ్మవారి పూజకి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకోవాలండి. 9 మంది ముత్తైదులకు ముందు రోజే వాయినానికి రమ్మని చెప్పుకోవాలి. అందరూ ముత్తైదులు వచ్చాక 32వ వారం ఖచ్చితంగా అమ్మవారికి తామర పుష్పాలతోనే పూజ చేసుకోవాలి. 31 వారం పాటు మీకు దొరికిన పువ్వులు, పూజకి వాడదగిన పూలతో చేసుకున్న 32వ వారం మాత్రం తామర పుష్పాలు ఉపయోగించాలండి. లలిత అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. వచ్చిన 9 మంది ముత్తైదువులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను సమర్పించి వారికి భోజనాలు వడ్డించి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మీరు భోజనం చేయాలండి. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. ఇదేనండి నేను మణిద్వీప వర్ణన అమ్మవారికి పూజ చేసుకున్న విధానం. ఇది మీకు నచ్చినట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేశారని నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. బై.